పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని పట్టణంలోని ఏజోన్ బిలాల్ మసీద్లో ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. మత పెద్దలు చేసిన ప్రత్యేక ప్రార్థనలో మమేకమై వారు అందించిన ఇఫ్తార్ విందును ఆరగించారు. అనంతరం మసీద్ల అభివృద్ధిపై ఆయా మత పెద్దలు అందించిన వినతి పత్రాలు స్వీకరించి మాట్లాడారు. సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మసీదుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానంటూ ఆలయాల నిర్మాణాల కొరకు సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు అఫ్జల్ లాడెన్, గౌరవాధ్యక్షులు డాక్టర్ సలీం, జామా మస్జిద్ సదర్ షఫీ, బిలాల్ మస్జిద్ సదర్ అరీఫ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, నాయకులు గాండ్ల సమ్మయ్య, శ్రీనివాస్, మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. या अल्लाह पूरे आलम के मुसलमानों की हिफाजत फरमा, सेहत और तंदुरुस्ती नसीब फरमा। या अल्लाह विवेक सर जो आए हुए हैं, या अल्लाह इफ्तार पार्टी में आए हुए हैं, या अल्लाह उनके आने को कबूल फरमा। या अल्लाह हिदायत देने वाली आप ही की दात है। या अल्लाह या अल्लाह सर सर इट के वन मस्जिद में इफ्तार दिया गया था। आज हमारे मुसलमान भाइयों से सबसे मिल के ये जो फास्टिंग तोड़ने का मौका मुझे भी मिला है। मैं परसों मतमरी में भी इफ्तार पार्टी में शामिल हुआ था। वहाँ भी सब हमारे मुसलमान भाइयों को अभी जो प्रेयर्स में कर रहे थे, हिंदू मुस्लिम जोड़ के रहना है। और मैं भी छोटे बचपन से मुझे मुसलमान दोस्त बहुत करीब थे। अभी भी मेरे इनर सर्कल में जो मेरे बचपन के क्लासमेट्स हैं, कभी कुछ मुश्किल है तो वो मेरे पास ही आते हैं। मैं लास्ट ईयर भी बोला था, मैं ही समझता हूँ लार्जेस्ट मुस्लिम एम्प्लॉयर कोई है बोले तो वो मैं हूँ, क्योंकि हमारे पास करीब 200 मुसलमान से ज़्यादा काम करते हैं हमारा सब जगह। और खाली काम ही नहीं, टॉप पोजीशंस में भी है। हमारा डायरेक्टर फाइनेंस मुसलमान है, हमारा जनरल मैनेजर नागपुर फैक्ट्री में मुसलमान है। तो हमारे पास कभी भी जो अच्छा काम करते हैं हम उनको इंकरेज करते हैं। और स्पेशली हमारे मुसलमान भाई लोग अच्छा कामगार हैं, वो अच्छा कंट्रीब्यूट करते हैं। और मैं भी हमारे DMFT फंड से, स्पेशल डेवलपमेंट फंड से करीब 60 लाख रुपए अपना चंदूर नियोजकवर्ग में मस्जिदों के वास्ते, हमारे मुसलमान भाइयों के कब्रस्तान के वास्ते अलॉटमेंट किया है। एवरी ईयर कुछ ना कुछ डेवलपमेंट करके मुसलमान भाइयों को भी ऊपर लाने की कोशिश मैं करता हूँ। మార్చి 23 రాబోయే 4 ఏళ్లలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆ యూనియన్ సెక్రటరీ జనరల్, కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ అన్నారు. నస్పూర్లోని మనోరంజన్ సముదాయంలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సదస్సు ఆదివారం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకుండా అడ్డుకుందని, ట్రాన్స్కో, జెన్కోకు బొగ్గు ఇచ్చిన 30,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందన్నారు. దీనివల్ల సింగరేణి సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు. 10 ఏళ్లలో ఎంతో నష్టం చేసి ఇప్పుడు టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు దొంగ ఏడుపులు ఏడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి జమానాలో ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ వల్ల సంస్థకు లాభాలు వస్తున్నాయని అన్నారు. ఒడిశాలోని నైని ప్రాజెక్టు నుంచి తీసే 10 మిలియన్ టన్నుల బొగ్గుతో
అక్కడే 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ అమ్మకం ద్వారా లాభాలు గడించే అవకాశం ఉందన్నారు. అలాగే రాజస్థాన్లో 1600 మెగావాట్ల థర్మల్, 1500 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆ ప్రభుత్వంతో సింగరేణి ఒప్పందం చేసుకుందన్నారు. మెటల్ మైనింగ్ ఇతర రంగాల్లోకి అడుగు పెడుతున్నట్లు వివరించారు. సింగరేణి మూతపడితే దక్షిణ భారతదేశంలో విద్యుత్ తీవ్ర కొరత ఏర్పడుతుందని, వివిధ కంపెనీలు మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఎల్బీసీ సొరంగంలో తమ సేవలందించి వెనక్కి వచ్చిన సింగరేణి కార్మికులను సన్మానించారు. కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, సమ్మయ్య, ధర్మపురి, ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్ రెడ్డి, ఉప ప్రధాన కార్యదర్శులు తిరుపతి రెడ్డి, పేరం రమేష్, శ్రీనివాస్, జాతీయ కమిటీ సభ్యుడు భీమ్రావు, మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జ్ తిరుపతి రాజు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ ఆశయ సాధనకై నేటి తరం యువత కృషి చేయాలని రామకృష్ణపూర్ సిపిఐ పార్టీ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి నక్క వెంకటస్వామి పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 94వ వర్ధంతి సందర్భంగా స్థానిక రాజీవ్ చౌక్ నుండి సూపర్ బజార్ వరకు పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. అనంతరం వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మిట్టపల్లి శ్రీనివాస్, నక్క వెంకటస్వామి మాట్లాడుతూ, బ్రిటిష్ పాలన నుండి ప్రజలను విముక్తి చేయడానికి గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేసి
తెల్లదొరలకు ఎదురొడ్డిన మహానీయులని కొనియాడారు. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పార్లమెంటుపై బాంబు దాడి చేసి ఉరికొయ్యను సైతం ముద్దాడి నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన ఘనుడు భగత్ సింగ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వనం సత్యనారాయణ, పౌల్, సాంబయ్య, సంపత్, మొండి, రాజు, రవి, గోపి, శ్రీనివాస్, మల్లేష్, చిరంజీవి, రాములు తదితరులు పాల్గొన్నారు. మన దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర వహించినటువంటి భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ ఈరోజు వర్ధంతి మనం 94వ వర్ధంతి నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అదే ఈ కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే గ్రామం ఉన్నదో ఈ యొక్క రోజు మనం భగత్ సింగ్ ఆశయ సాధన కోసం, భగత్ సింగ్ ఏదైతే మన దేశాన్ని కోసం పోరాటం చేసి మరి ఈ దేశ రక్షణ కోసం మనం ఎంత ఉద్యమం చేసిండో, మరి ఈరోజు మనము ఆయనను 94 వసంతాలు కూడా మరి భగత్ సింగ్ బతుకున్నటువంటి ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ రోజు ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశంలో ఎంతో మరి పిల్లలను, మహిళలను ఎంత రకాల హింసించాలు చేసినా కూడా మనం భయపడకుండా భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ ఆ రోజు మరి ఇంగ్లీష్ వాళ్ళ పార్లమెంటుపై మరి బాంబు దాడి చేసి మరి వాళ్ళను భయబాంధన చేసి మరి ఆ రోజు మనకు స్వాతంత్రం కోసం, మన దేశం కోసం, మన దేశ స్వాతంత్రం కోసం మరి పోరాడినటువంటి భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం ఇంకా 94 కాదు 194 వసంతాలు కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోజు భగత్ సింగ్ చేసినటువంటి ఆశయ సాధనలో మనము ఇంకా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మనము ఆ రోజు పార్లమెంట్లో ఒక పార్లమెంటుపై ఇంగ్లీష్ వాడు మన దేశాన్ని స్వాధీనం చేసుకొని వాడు పరిపాలిస్తున్నటువంటి పార్లమెంటుపై మరి భగత్ సింగ్ మన గ్రూప్ను రాజ్గురు సుఖ్దేవ్ టీంతో మరి దాడి చేసి మరి ఎంతటి మరి వాళ్ళ గుండెల్లో పరిగెత్తినటువంటి విషయాన్ని దాన్ని గుర్తుంచుకుంటూ మన భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం అందరం ఇంకా 100 సంవత్సరాలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్తూ ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాం. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహిస్తూ కావడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్లను ఈ దేశం నుంచి తరిమి కొట్టడం ఒక విప్లవం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి అహింస మార్గాన్ని ఎన్నుకొని నాడు బ్రిటిష్ వారు ఈ దేశ ప్రజలను హింసిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని చెప్పి ఒక విప్లవ పంథాలో భగత్ సింగ్ అనేకమైనటువంటి పద్ధతుల్లో ప్రజలను చైతన్యవంతం చేస్తూ యువకులను విప్లవం వైపు తరలిస్తూ నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. నాడు తన ప్రాణ త్యాగాన్ని లెక్క చేయకుండా బ్రిటిష్ పార్లమెంటుపై బాంబు దాడి చేసి తన యొక్క ఉనికిని చాటడానికి ఇవాళ మేము తలుచుకుంటే బ్రిటిష్ వారిని ఏమైనా చేయగలుగుతాం అని చెప్పడానికి పార్లమెంట్ పై దాడి చేసి ఆ దాడిలో దొరికినటువంటి భగత్ సింగ్ నీకు ప్రాణ భిక్ష పెడతాం, క్షమాపణ కోరాలని చెప్తే నా ప్రాణ త్యాగం చేసైనా కూడా నేను నా బ్రిటిష్ సంఖ్యలను పెంచడానికి సిద్ధంగా ఉన్నా తప్ప మీ బ్రిటిష్ వారిని క్షమాపణ కోరని చెప్పి తన ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ భగత్ సింగ్ యొక్క ఆశయ సాధన కోసం నేటి యువతరం మొత్తం కూడా ఆయన యొక్క సాధనలో మీరందరూ కూడా ముందుకు నడవాలని చెప్పి కోరుతూ ఈ యొక్క భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది.